ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ని పెట్టుకుని ప్రొఫెషనల్గా చేసామండి. సో అది కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. ఎవ్రీడే దాని ఇరిగేషన్ కానీ, దాని మెయింటెనెన్స్ కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఆ గ్రీనరీ విషయంలో ఎక్కడ ఏమీ కాంప్రమైజ్ అవ్వకుండా చేసుకుంటూ వస్తున్నాము. ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు ఈ కన్వెన్షన్ సెంటర్ కన్స్ట్రక్షన్ అవ్వకముందు కూడా ఇదంతా మాకు ఫామ్ హౌస్ ఉండేది ఇక్కడ. దీంట్లో ఆల్రెడీ కొన్ని ట్రీస్ ఉన్నాయి, అవి కూడా పోకుండా జాగ్రత్తగా పెద్ద పెద్ద చెట్లన్నీ డ్యామేజ్ అవ్వకుండా ఆర్కిటెక్ట్స్ కూడా మాకు సపోర్ట్ చేసి ఆ రకంగా డిజైన్ చేశారండి. కొంచెం అవసరమైతే కొంచెం బిల్డింగ్ కొంచెం డయాగ్నల్గా కొంచెం తిప్పి అలా కొంచెం వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారు ఆ విషయానికి. మంచి మంచి చెట్లు ఏం పోనవలేదు. లాస్ట్ వీక్ అక్టోబర్ మొన్న 19th నాడు మాకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ వారికి మేము అప్లై చేసాము 1 month బ్యాక్. వాళ్ళ ఆడిటర్స్ వాళ్ళు వచ్చి ప్రాపర్టీ అంతా ఇన్స్పెక్ట్ చేసి మా దగ్గర ఏమున్నాయి, ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, మేము ఏమేమి రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ మేము రిస్టోర్ చేస్తున్నాము, పవర్ని మేము వేస్ట్ చేయటం లేదు, సోలార్ ద్వారా మేము వాడుకుంటున్నాము, అట్లాగే వాటర్ని కూడా మేము వేస్ట్ చేయటం లేదు. వాటర్ ఏదైతే వాటర్ మా దగ్గర యూసేజ్ అవుతుందో ఆ వాటర్ అంతా కూడా రీసైకిల్ చేసి మేము మళ్ళీ మాకున్న 6 acresలోని ఇరిగేషన్ అంతా వాడుకుంటున్నాం. అట్లాగే రెయిన్స్ పడినప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్లోకి వెళ్ళిపోకుండా మేము రెయిన్ వాటర్ పిట్స్ పెట్టుకుని ఆ వాటర్ని కూడా మేము గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేటట్టు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్లస్ మా దగ్గర 20-25 years నుంచి ఉన్న మొక్కల్ని మేము పాడు చేయకూడదు, తీయకూడదు, మన కన్స్ట్రక్షన్కి అడ్డొచ్చినా కూడా తీయకూడదని మేము అలైన్మెంట్ మార్చుకుని చేయడం జరిగింది. కొన్ని అయితే కనుక ఆ ట్రీస్లోంచి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ట్రీని అలాగే అట్టుపెట్టి రిస్టోర్ చేసుకుని దాంతోనే చేసాము. అవన్నీ చూసినాక వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు. వచ్చిన ఆడిటర్స్ అందరూ ఇంప్రెస్ అయ్యి మేము ఎక్కడా చూడలేదు, ఇట్లా చాలా అరుదుగా ఉంటారు ఇట్లా చేసేవాళ్ళు అని మాకు ఇలా 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందండి. మాకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇలా 5 స్టార్ రేటింగ్ ఒక కన్వెన్షన్ సెంటర్కి ఇవ్వటం. ఏపీ తెలంగాణలో ఇప్పటిదాకా ఏ కన్వెన్షన్ సెంటర్కి వాళ్ళు ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ISO సర్టిఫికేషన్ ISO 14001 వచ్చిందండి, ISO 22000 వచ్చింది, అలాగే ISO 9001 వచ్చిందండి. ఈ 3 ISO సర్టిఫికేషన్స్ ఉన్నాయండి మనకి. లైక్ క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేసినందుకు, అట్లాగే ఈ గ్రీనరీ అంతా పెంచినందుకు, మేము న్యాచురల్ రిసోర్సెస్ పాడు చేయకుండా న్యాచురల్ రిసోర్సెస్ని రిస్టోర్ చేసినందుకు ఈ 3 సర్టిఫికేషన్స్ వచ్చినాయండి. 50 people నుంచి 5000+ ఆల్రెడీ ఒక ఈవెంట్ చేసాము, 8000 members ఈవెంట్ చేసాము, ఒక ఈవెంట్ 7000 members చేసాము. కాబట్టి 7000, 8000 అనేది బాగా రేర్గా ఉంటాయి, సంవత్సరానికి ఉంటే ఒకటి ఉంటుంది. జనరల్గా 50 people నుంచి 5000 వరకు ఈజీగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనం చేసుకోవచ్చు. కమర్షియల్గా వర్కౌట్ అవడానికి ఒక 1-2 years హోల్డ్ చేస్తే వర్కౌట్ అవుతుందని బాగా నమ్మకం ఉందండి. ఆ నమ్మకంతో దిగాము. ప్లస్ ఈ కంకిపాడు అనే ఒక ఏరియా కూడా అండి విజయవాడకి హార్డ్లీ ఒక 10-12 kilometers ఉంది. మనం ఎయిర్పోర్ట్కి దగ్గరలో 10-11 kilometers ఎయిర్పోర్ట్ ఉంది. కంకిపాడు అనేది కూడా ఒక మంచి ఒక హబ్ లాగా చుట్టూ ఒక 20-30 పొటెన్షియల్ విలేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ఏరియాని ఎంచుకున్నాం. దట్టు మనకి ఇక్కడ ల్యాండ్ ఉండబట్టి అది కూడా కలిసి వచ్చింది ఆ పాయింట్ కూడా. సో కంకిపాడులో కడితే మనం సక్సెస్ అవుతామని బాగా నమ్మకంతో ఈ ప్రాజెక్ట్లో టేకప్ చేస్తాం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మన దగ్గర. వస్తే లైక్ మా హోటల్ ఉంది, హోటల్లో రెస్టారెంట్ ఉంది. గెస్ట్ ఎవరైతే క్లయింట్ మా దగ్గర బుక్ చేసుకుంటారో ఆయన పలానా అయానాలో వెడ్డింగ్ అంటే కనుక వాళ్ళ రూమ్ ఇక్కడ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వస్తే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ మా ఇన్హౌస్ టీమ్ అంతా వాళ్ళందరినీ జాగ్రత్తగా కేర్ టేక్ చేస్తుంది. లైక్ స్విమ్మింగ్ పూల్ ఉందండి, స్విమ్మింగ్ పూల్ దగ్గర మనం హల్దీ ఫంక్షన్ చేసుకోవచ్చు. పార్టీ లాన్స్ ఉన్నాయి, లాన్స్లో మెహందీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. లైక్ లాన్స్లో లైక్ ఈ సంగీత్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. మన ప్రాపర్టీ మొత్తం ప్రతి స్పాటు కూడా యూనిక్గా ఉంటుందండి, ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. ఎక్కడ ఏ పాకెట్లో అయినా సరే ఒక్కొక్క బ్రైడ్కి, పెళ్లి కూతురికి, ఒకరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. మన ప్రాపర్టీలో ఉన్న పాకెట్స్ అన్నిటిలో వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఎక్కడో ప్లేస్లో వాళ్ళు ఈవెంట్ చేసుకోవచ్చు.